నిన్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఐరోపా దేశాల్లో ఏమో కన్ఫ్యూజను, అమెరికాకేమో ఆశ్చర్యము. వాంటెడ్గానే ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తుంటారని. ఎందుకంటే గ్రీన్లాండ్ని అమెరికా కొనుక్కుంటోందిట. మీరేమంటారంటే అనేదే ఉంది, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాలు అమెరికాకి కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు అలాస్కా కొన్నారు 1862లో, తర్వాత 1917లో వర్జిన్ ఐలాండ్స్ కొన్నారు. కొనుక్కోవటం అమ్ముకోవటం అనేది అమెరికా నైజం. సో దాని పెద్ద ఆయన గ్రీన్లాండ్ విషయంలో కూడా డెన్మార్క్ పెద్ద పట్టింపేం లేదు అన్నట్టు మాట్లాడారు. మాజీ రాయబారులు ఈ డెవలప్మెంట్స్ ఎలా చూస్తున్నారు అనేది విశ్లేషించడానికి మనతో ఉన్నారు సురేష్ కొచ్చట్ల గారు. సో పుతిన్ చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడినట్టు, ఒక ఫ్రేమ్ పెట్టుకుని ఆ ఫ్రేమ్ లోపల మాట్లాడినట్టు కనిపిస్తుంది సార్. కరెక్ట్. ఎందుకంటే పుటిన్కి ఇప్పుడు ఆయనకి దీంతో ఏం సంబంధం లేదు. ఆయన ప్రాబ్లం యుక్రెయిన్, అది ముందు చూసుకోవాలన్నమాట. అది క్లోజ్ చేసిన తర్వాతనే మిగతా ఎక్కడన్నా వెళ్ళాలన్నా వద్దా అనేది ఆయన ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ గ్రీన్లాండ్తో ఏం చేస్తారు, నాకేం సంబంధం ఉంది అంటున్నారు. కానీ యుఎస్ ఏమంటున్నారంటే, మేము గ్రీన్లాండ్ మాకు ఎందుకు కావాలంటే రష్యా అక్కడ వచ్చి కూర్చుంటుందో, రష్యా దాని మీద మిసైల్ ఫైర్ చేస్తుందో మాకు డౌట్ ఉందని చెప్తున్నాం. కానీ మొన్న చేసిన స్పీచ్ చూస్తే డావోస్లో ట్రంప్కి చాలా పెద్ద, నిన్న బాడీ లాంగ్వేజ్ అనలైజ్ చేసిన చాలామంది నేను చూశాను, నేను ఇంక్లూడింగ్ వన్ సైకో అనలిస్ట్. ఆయన ఏమంటున్నారంటే ట్రంప్కి స్థలాలు మార్చేస్తున్నారు. ఆయన గ్రీన్లాండ్ని ఐస్లాండ్ ఒకసారి కదా 5 సార్లు అన్నారు. ఒకసారి అంటే మనం అనుకోవచ్చు తప్పు జరిగిందని. కన్సిస్టెంట్గా గ్రీన్లాండ్ ఐస్లాండ్ అంటారు. ఐస్లాండ్ గ్రీన్లాండ్ పక్కన ఇంకొక రాష్ట్రం, దాంతో దీంతో సంబంధం లేదు. కన్సిస్టెంట్గా చెప్తున్నారు. సో ఏ అనలైజ్ చేశారంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత ఆయన మెమరీ పోతుంది కన్సిస్టెంట్గా. చాలా ప్లేసెస్లో ఆయన చేసిన మాటలు అసలు దానికి సంబంధమే లేదు. డిమెన్షియా, ఆయనకి అల్జైమర్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఉండే. అల్జైమర్స్ జీన్స్లో వస్తుంది. అంటే మీ ఫాదర్కి ఉంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు కూడా వస్తుంది. రావాలని కంపల్షన్ ఏం లేదు, కానీ వస్తుంది. ఛాన్సెస్ ఆర్ దేర్ లెస్ లైక్ క్యాన్సర్. కానీ మిగతా ఏమైనా ప్రాబ్లమ్, మేజర్ హెల్త్ ఇష్యూ ఉంటే కార్డియాక్ అట్లాంటిది, అది జీన్స్తో పాస్ అవుట్ అవుతుంది. సో నిన్న యుఎస్ దాంట్లో 2 ఛానల్స్ చూస్తే వాళ్ళు అనలైజ్ చేసి ఇదే చెప్పారు. దాని తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వచ్చి కాదు ఆయన ఐస్లాండ్ అనలేదు, గ్రీన్లాండ్ అన్నారు. అంటే వీళ్ళు మళ్ళీ ఆ టేప్ ప్లే చేసి చూపించారు, ఏమన్నారు చూడండి ఇంకోసారి అంటే. ఎనీవే, సో దాంట్లో కూడా మీరు చూస్తే చాలా మటుకు ఆ స్పీచ్ అనలైసిస్ నిన్న చాలా యుఎస్ ఛానల్స్లో, యూరోపియన్ ఛానల్స్లో జరిగింది. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ గారిని మాట్లాడి మనం డిస్కస్ చేసాం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ స్పీచ్ ఇచ్చారు. బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. జర్మన్ హెడ్ ఆఫ్ స్టేట్ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడి చాలా మెచ్యూర్గా మాట్లాడారు వీళ్ళందరూ. అది కాకుండా న్యూజోమ్ వాళ్ళ గవర్నర్ ఒక యుఎస్ నుంచి, ఆయన కూడా మాట్లాడారు నిన్న న్యూయార్క్. ఇట్లా మన అందరు చూసుకుంటూ పోతే చాలా మటుకు కాలిఫోర్నియన్ మేయర్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడినంత దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన చెప్పిన దానికి అసలు సంబంధం లేదు. ఒకటి, ఆయన ఏమంటున్నారంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉందంటారు. ఫస్ట్ అన్నారు, ఒక క్లెయిమ్, చాలా పవర్ఫుల్ స్టేట్, మా ఎకానమీ బూమ్ అవుతుంది, అది ఇది అన్నారు. ఆయన మాట్లాడిన రోజు, ఆయన మాట్లాడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, 2% పడిపోయింది. నిన్న ఆఫ్ కోర్స్ రికవర్ అయింది అనుకోండి. మన స్టాక్ మార్కెట్ కూడా పడ్డది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఐలాండ్ కాదు, లోకంలో ఎక్కడ ఏం జరిగితే మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అదే జరిగింది అన్నమాట. సో ట్రంప్ ఏమన్నారు, ఒక మాటకు వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడారు. కానీ మన అందరికి తెలిసిందే, ఇన్ఫ్లేషన్ అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం. కానీ అక్కడ అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద కూడా. ఈ టారిఫ్లు వచ్చిన తర్వాత అక్కడ అమెరికన్ కన్జ్యూమర్స్ టారిఫ్ కడుతున్నారు. 2-3 సర్వేలు ఇండికేట్ చేస్తున్నారు క్లియర్గా దట్ అమెరికన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆ ప్రెసిడెంట్ ట్రంప్తో వాళ్ళకి అసలు నచ్చట్లేదు, ఆయన పాలసీస్ నచ్చట్లేదు. 3 నేషనల్ సర్వేస్ వాళ్ళవి అంతే, వాళ్ళ సర్కటి చేసిన సర్వేలు ఇది. అది కాకుండా ఈయన చాలా మటుకు బిజార్ క్లెయిమ్ ఒకటి చేశారు. మా దగ్గర ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ రేట్ తగ్గింది, 100% తగ్గింది, 200% తగ్గింది, 300% తగ్గిందని. సో ఒక అమెరికన్ మ్యాథమెటిషియన్ ఒక షోలో వచ్చి ఏం చెప్పారంటే నిన్న, ఏదైనా 100% తగ్గితే దాని వాల్యూ జీరోయే కదా. అంటే మీరు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ జీరో వాల్యూ అంటున్నారా? కాదు. ఈయనేమంటున్నారు, నేను ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ రేట్ ఎట్లా తగ్గించానంటే, ఫ్రాన్స్ దగ్గర చెప్పారంట, ఫోన్ చేసి మ్యాక్రాన్ చెప్పారంట, మీ దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ రేటు ఇప్పుడు $5 ఉంటే, అమెరికన్ వాల్యూలో $5 ఉంటే దాన్ని పెంచి $50 చేయండి అన్నారంట ఏదో ఒక మెడిసిన్కి. ఆయన నో అన్నారంటే, నేను టారిఫ్ పెట్టేస్తాను రేపు పొద్దున అనగానే ఆయన ఎస్ అన్నారంట. ఆలోచించండి ఇట్లాంటిది.
300% తగ్గింది, 400% తగ్గింది అంటున్నాడు. అసలు బిజార్ క్లెయిమ్స్ అసలు. అందులో ఏ ఒక్కటైనా నిజం ఉంది అసలు? లేదు. ఇన్ఫాక్ట్ నిన్న యుఎస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఒక నోట్ వచ్చింది నిన్న, దట్ వాళ్ళ ప్రైస్ ఎక్కడ తగ్గలేదు. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ 2 టైప్ ఉంటుంది, ఒకటి ఓటీసీ అంటాం మనం, ఓవర్ ద కౌంటర్, ఇంకోటేమో ప్రిస్క్రిప్షన్. ఆన్ ప్రిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అది మనం డోలో లాంటిది, అఫ్ కోర్స్ సపోజ్ టు బి గివెన్ అండర్ ప్రిస్క్రిప్షన్, ఓటీసీలు ఇస్తారు. అది ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మీకు ఇచ్చేస్తారు ఫార్మసీ షాప్లో. ముందు మనం క్రోసిన్ అట్లనే కొంటుండే, కోల్డ్ యాట్, క్రోసిన్ అట్లా చాలా మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏమో షెడ్యూల్ హెచ్ కింద వస్తుంది, అది ప్రిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి వస్తుంది. తగ్గింది, 300% తగ్గింది, 400% తగ్గింది అని కూడా అన్నారు. అంత బిజార్ క్లెయిమ్స్. ఇంకోటి ఏమన్నారంటే అమెరికన్స్ అందరు నాతో హ్యాపీగా ఉన్నారు, మనలాగా ఇప్పుడు దాకా ఏ యుఎస్ ప్రెసిడెంట్ ఇంత పని చేయలేదని చెప్పి వాళ్ళు ఒక నిజమే సార్, అంత పని ఎవరు చేయలేదు. కానీ ఆయన ఏమంటున్నారంటే ఒక నార్సిసిస్ట్, అంటే నేనే పెద్దోడు, నాకన్నా వచ్చి ఎవడో లేడు లోకంలో ఇప్పుడు దాకా. మీరు ఎప్పుడైనా మీరు హంబుల్ ఉండాలి జీవితంలో. చూడండి మోదీ గారిని మీరు ఎంత అంటారు కదా, కానీ మోదీ గారు క్యాంపెయిన్ టైంలో ఏదో మాట్లాడవచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ జర్మన్ ఛాన్సలర్ వచ్చారు, దాని తర్వాత యుఐ టీం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు. కానీ దాని ముందో దాని తర్వాత ఆయన ఎక్కువ మాట్లాడలేదు. మాట్లాడింది చేస్తున్న వాళ్ళు ఎవరు, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, జయశంకర్, వీళ్ళు మాట్లాడుతున్నారు. అశ్విని వైష్ణవ్ గారు డావాస్లో ఉన్నారు, టీం లీడ్ చేస్తున్నారు ఇండియన్ టీంని. ఆయన కావాల్సిన ఆయన మాట్లాడుతున్నారు ఏఐ గురించి కానీ మిగతా దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇండియన్ ఫైనాన్స్ సిట్యుయేషన్ గురించి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే నేనే అన్ని చేశాను అన్నారు. ఇప్పుడు ఈ కొత్త బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి తీసుకొచ్చారు. దీని స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్లీ వాసుదేవన్ గారు, యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ ఉండే గాజా గురించి. ఆ రెజల్యూషన్ నంబర్ నేను మర్చిపోతున్నాను, కానీ రెజల్యూషన్ ఉండే ఒకటి. ఆ రెజల్యూషన్లో ఏం చెప్పారంటే ఈ యునైటెడ్ నేషన్స్ గాజాలో ఒక రీకన్స్ట్రక్షన్ టీంని పెడతారు, దాని పేరు బోర్డ్ ఆఫ్ పీస్. అది యుఎన్ కింద పనిచేయాలి వాళ్ళు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే యుఎన్ కాకుండా వీళ్ళు కావాల్సినట్ల ప్రెసిడెంట్ ట్రంపే సెటప్ చేసుకున్నారన్నమాట. దాన్ని మీరు చూసుంటారు, ఇవాళ వచ్చిన న్యూస్ ఐటమ్స్ లో కూడా అది ఉంది. రాసుకున్నాడు కదా ఆయనకి కాన్స్టిట్యూషన్, చచ్చేంత వరకు తానే అని. నేనే. సో ఇదే ఒక చాలా మటుకు హౌ కెన్ ఇట్ బి డన్, ఎందుకంటే ట్రంప్ రేపు ఉంటాడో లేదో తెలియదు కదా. 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన బోర్డ్ ఆఫ్ పీస్ ని పెట్టిన తర్వాత హమాస్తో సీజ్ ఫైర్ నడుస్తుంది అక్కడ. దిస్ ఇస్ నాట్ ఫర్ ద యుఎస్, ఇట్ ఇస్ ఫర్ ద వరల్డ్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే క్లబ్ మెంబర్షిప్ లాగా ఒక $1 బిలియన్ ఇవ్వండి, అప్పుడు మీకు మెంబర్షిప్ ఇస్తాను, మీరు వచ్చి చైర్ మీద కూర్చోవచ్చండి. దీంట్లో దుంకిన వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ హంగరీ టు పోలాండ్ టు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇట్లాంటి దేశాలు, ఈజిప్ట్, అందరికీ యుఎస్తో పని ఉంది. కానీ యూరోప్ చూడండి, అంత మేజర్ యూరోపియన్ నేషన్స్ ఎవరు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే ఇది ట్రంప్ వెళ్ళిన తర్వాత జారెడ్ కుష్నర్ని పెట్టారు దాంట్లో. రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆయన కరిపాకు పడేసినట్టు పక్కన పడేస్తారు, పట్టించుకోరు వాళ్ళు, ఎవడు వీడని చెప్పేసి. మార్కో రూబియో, హౌ కెన్ ఇట్ బి ఫిల్డ్ విత్ యుఎస్ ఆఫీసర్? దాంట్లో ఒక్కరో ఇద్దరు ఉన్నారు, అజయ్ బాంగా వరల్డ్ బ్యాంక్ ఉండే ముందు, ఆయన్ని పెట్టారు. బట్ దే ఆర్ ఆల్ యుఎస్ సిటిజన్స్. మిగతా దేశం నుంచి ఒక సిటిజన్ కూడా దాంట్లో లేడు. అట్లా మీరు ఎట్లా బోర్డ్ ఆఫ్ పీస్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ కి యుఎన్ పడదు. ఇన్ఫాక్ట్ టుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆయన దాదాపు 15-16 ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాడండి. కరెక్ట్. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తే ఏం పోతుంది ఎవరికి? డబ్ల్యూహెచ్ఓకి ఏంటంటే వాళ్ళు పువర్ నేషన్స్, ఆఫ్రికాలో ఉన్న నేషన్స్ కానీ మిగతా దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేయడం, ఇట్లాంటి పాయింట్స్ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. అండ్ ఇప్పుడు ఆయన పెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్ కి ఇంకో పేరు అమెరికా రాజ్య సమితి అయి ఉండొచ్చు సార్. అంటే ప్యారల్ గా బిల్డ్ చేస్తాడేమో ఐక్యరాజ్య సమితికి ప్యారల్ గా. ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అందరికి ఉంటుంది. కానీ ఎందుకు మనం దాంట్లో వెళ్ళి పడాలని మనకు క్వశ్చన్. సో మోదీ గారు డెఫినెట్ గా వీ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఇట్. ఈ బిల్ $1 బిలియన్ ఇస్తేనే నేను మీకు ఇస్తాను గాజా కోసం. కానీ ఇది గాజా దగ్గర ఆగదు, అక్కడే భారతదేశం చాలా కేర్ఫుల్గా ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు, ఎక్కడెక్కడ టెన్షన్ నడుస్తుందో కాశ్మీర్ వస్తాడు రేపు. ఎగ్జాక్ట్లీ, కాశ్మీర్ వచ్చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? భారతదేశం కూర్చున్నారు అక్కడ, పాకిస్తాన్ ఉంటే రేపు కాశ్మీర్ గురించి మాటలు మొదలైతే కాశ్మీర్లో కూడా మేము ఒక అమెరికన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పెడతా ఉంటారు. ఎట్లా అలౌ చేస్తామండి? అది ఆల్రెడీ ఒక యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది అక్కడ, అందరు మర్చిపోయారు.
అంటే బార్డర్లో వీళ్ళిద్దరు కూర్చున్నారు బిట్వీన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇండియన్. ఒక యుఎన్ అబ్జర్వర్ మిషన్ ఉంది, అది ఇప్పుడు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఒక 20 మంది ఎంతో ఉంటారు అంతే, వాళ్ళు రీప్లేస్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత కాశ్మీర్లో గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అక్కడ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటే, లేరు అక్కడ. కానీ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి రిజిస్టర్ చేస్తున్న ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని గాజా దగ్గర ఆగుతుందా లేదా, అది ఫస్ట్ పాయింట్. గాజాలో కూడా చూడండి ఏమేమంటున్నారంటే, మేము అక్కడ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు దాకా పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ దిగలేదు. హమాస్ని మొత్తం మేము డిసార్మ్ చేస్తామని. రైట్ సార్, తీసుకొస్తారు. పాకిస్తాన్కి ఏంటి సంబంధం అందులో? పాకిస్తాన్ పక్కన పెడతాం, పాకిస్తాన్ ఇస్ నోబడి. పాకిస్తాన్ ఎట్లా అంటే బిచ్చోన్ దగ్గర గుడిబేట కూర్చుంటారు చూడండి, అట్లా వాడు కూడా లైన్లో కూర్చున్నాడు అంతే. ఏదన్నా నాకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి. మీరు సైకాలజీ అర్థం చేసుకోండి. బయట టెంపుల్ బయట కూర్చున్న వాళ్ళు 40 మంది ఉంటారు. 40 మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వచ్చినోడు ప్రతి మనిషి నా డబ్బులో 20 రూపాయలు 50 రూపాయలు పడేసిపోతాడు అని. కానీ అది మొదలు పెట్టిన ఫస్ట్ మనిషి ఫస్ట్ 5గురికి వేస్తాడు, దాని తర్వాత ఆయన అంటాడు మీరు అందరు పంచుకుంటారా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి చూస్తుంటారు. ఇదే జరుగుతుంది పాకిస్తాన్తో. ఆ లైన్లో కూర్చున్నారు వాళ్ళు, బిచ్చోన్ లైన్లో. సో వాళ్ళకి పిచ్చ ఎంత పెద్ద ఉంటుంది, దాంట్లో అంత డబ్బులు అంత పడతాయి అనమాట. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో హమాస్ ఇప్పుడు కూడా గాజాది 40% వాళ్ళ దగ్గర ఉంది కంట్రోల్. ఇంకా ఉందా సార్? ఇంకా ఉంది. దే ఆర్ నాట్ రెడీ టు హ్యాండ్ ఓవర్. ఓకే, వాళ్ళకి సరే ఇరాన్ సపోర్ట్ లేదు ఇప్పుడు, వాళ్ళకి మిగతా నేషన్స్ నుంచి సపోర్ట్ రావట్లేదు ఇప్పుడు. ఆ పరిస్థితుల్లో చాలా వీక్ అయిపోయారు. మనకు అందరు తెలిసి వాళ్ళ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు. వాళ్ళు టనల్స్ చాలా మటుకు డిస్ట్రాయ్ చేశారు. కొత్త గాజా కట్టాలంటే ఫస్ట్ ఈ 40% కంట్రోల్ చేస్తున్న హమాస్ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వరు అసలు, ప్రసక్తే లేదు. వాళ్ళ స్టోరేజ్ పాయింట్ అంతా గాజాలోనే ఉంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ని ఏం చేయబోతున్నారు అనేది చాలా మటుకు ఇక్కడ ఒక వెస్ట్ ఏషియాలో ఆగిపోతుందా, వెస్ట్ ఏషియా తర్వాత మన వైపు వస్తారా, మీరు చెప్పినట్లు కాశ్మీర్కి వస్తారా రేపు అని చెప్పేసి. ఇవాళ పొద్దున టైమ్స్ ఆఫ్ ఇండియాలో సయ్యద్ అక్బరుద్దీన్, మన బషీరుద్దీన్ కొడుకు, మన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆయన ముందు, ఆయనకు హీ వాజ్ ఫార్మర్ పర్మనెంట్ అంబాసిడర్ టు యుఎన్ సయ్యద్ అక్బరుద్దీన్ గారు చాలా మంచి ఒక పీస్ రాశారు దీని గురించి. ఆయన ఏమంటారంటే ఇండియాకి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడగాల్సింది దీని నుంచి. ఓకే, ఇది ఇంటర్నేషనల్ లాలో ఉంటుందా లేదా, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఇది గాజా కోసమైనా, అండ్ స్పెషలీ యుఎన్ రెజల్యూషన్లో పాస్ చేసిన రెజల్యూషన్ 2803, ఇప్పుడు నాకు ఆ నంబర్ వచ్చింది, 2803 నవంబర్ 2025లో పాస్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి ఒక ఎండ్ డేట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ఎండ్ డేట్ ఉండాలి కదా వాస్తవంగా. దీని ఎండ్ డేట్ December 31, 2027. అంటే ఇంకో సంవత్సరం చెప్పొచ్చు, 11 months. 2027 నెక్స్ట్ ఇయర్, 1 year and 11 months ఇది ఫినిష్ అయిపోవాలి ప్రాజెక్ట్ అంతా. కానీ ట్రంప్ దాంట్లో ఇది ఎక్కడ మాట్లాడలేదు. ఆయనే చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆయనదే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, అందరూ బోర్డులో కూర్చుంటారు, అందరు సీనియర్స్ అంతా వాళ్ళ అమెరికన్సే. ఆయనకు వీటో పవర్ ఉంది, అంటే మీరు ఏం చెప్తే కూడా ట్రంప్ అది కాదని చెప్పేసి కొట్టిపడేయచ్చు. అబ్సల్యూట్ డిక్టేటర్. అట్లాంటి కంపెనీ ఎవరు నడిపిస్తాడు? ట్రంప్ ఒక్కడే. ఇది అర్థం కాదు. నెక్స్ట్ దీంట్లో పాలస్తీనియన్ ఏజెన్సీ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు లేరు. పాలస్తీన్ ఏజెన్సీ గురించి అసలు మాట్లాడలేదు దీంట్లో కంప్లీట్ గా వాస్తవం కాదు. ఇంకోటి ఇజ్రాయెల్ ఏమో పాకిస్తాన్ వస్తే మేము ఉండమని చెప్పేసి పాత స్టోరీ ఉంది అదొకటి. కానీ అడ్వైజరీ రోల్ ఉంది వాళ్ళకి. అడ్వైజరీ రోల్ అనేది లెజిటిమసీ ఉండదు దానికి. మీరు అడ్వైస్ ఇవ్వచ్చు, వాడు కావాలంటే పట్టించుకుంటాడు, లేదు వాడు ఇట్స్ అప్ టు హిమ్ టు ట్రంప్ వెదర్ టు టేక్ ద అడ్వైస్ ఆర్ నాట్ టేక్ ద అడ్వైస్. రీకన్స్ట్రక్షన్ ఓనర్షిప్ ఉండాలి. ఎవరికి ఉంది ఓనర్షిప్? అక్కడే మీరు రిసార్ట్లు కడతారా, అక్కడ కెసినోలు కడతారా గాజాలో, లేకుంటే లగ్జరీ హోటల్స్ కడతారా? అక్కడ ప్రజల సంగతి ఏంటి? సరే, హమాస్ ఈజ్ ద మెయిన్ కల్పరేట్ చెప్పొచ్చు, అది ఇప్పుడు కూడా. అక్కడ ప్రజలు కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా October 7th అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేసిన మనుషులు ఈవెన్ సివిలియన్స్ ఉన్నారు. దే ఆర్ ఈక్వల్లీ కల్పబుల్ దీంట్లో. కానీ వాళ్ళ సంగతి ఏంటని ఎవరు మాట్లాడలేదు. మూడోది ఈ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నా చూడండి, బిఓపిని మనం చెప్పినట్లు రేపు ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చా, దాంట్లో ఎక్కడ మ్యాండేట్లో ఎక్కడ రాసి పెట్టలేదు. ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేస్తున్నాడు, మీరు ఒక డాక్యుమెంట్ రాస్తారు, దాని మ్యాండేట్ ఏంటి, మేము ఏం చేయబోతున్నాం, ఎందుకు ఫామ్ అయ్యాం, ఇది ఏం లేదు ఇక్కడ. కావాలంటే వచ్చేసేయండి, నేను $1 billion ఇచ్చేయండి, నేను కుర్చీ ఇస్తాను, కుర్చీలో కూర్చోండి మీరు. ఇది ట్రంప్ ఇదనమాట. ఇంకోటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేదు దీంట్లో. ఎవడు ఏం పని చేస్తాడు, ఎంత పని చేస్తాడు, ఎవరికి అథారిటీ, అకౌంటబిలిటీ లేదు, ఏ క్లారిటీ లేదు. ఆయన ఏమన్నాడో కూడా సార్,
ఈ బోర్డు గురించి ఆయన చైర్మన్ ఉంటాడట. అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందిస్తుందట అమెరికా దేశం. బోర్డ్ ఆఫ్ పీస్ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన లేదా సముచితమైన విధంగా అనుబంధ సంస్థలను సృష్టిస్తాడట, లేదా సవరిస్తాడు, లేదా రద్దు చేయడానికి చైర్మన్ కి ప్రత్యేక అధికారం ఉంటుంది అంటూ కార్యనిర్వాహక బోర్డు సభ్యులను ప్రపంచ స్థాయి నాయకుల నుంచి చైర్మన్ ఎంపిక చేస్తాడట. సో అగైన్ ఇది ఒక మెస్. ఇది 2 ఏళ్ల పదవి కాలం. కాంట్రాక్టర్స్ అంతే, వాళ్ళ మనుషులే కాంట్రాక్టర్స్. చైర్మన్ ను స్వచ్ఛంద రాజీనామా లేదా అసమర్థత కారణంగా మాత్రమే తొలగించగలరు. ఏమైపోతుందంటే రేపు $2 బిలియన్ కాంట్రాక్ట్ ఇస్తారు, ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాలంటాడు, మెంబర్ అయిపోతారు, అమెరికా వాళ్ళకి ఇస్తాడు. మనం చూసుకుంటూ కూర్చుంటాం పక్కన, మనకేం అథారిటీ లేదు. దాని బిల్ ఎవరు చెల్లిస్తారో, ఈ 1 బిలియన్ నుంచే తీసుకుంటారు డబ్బులు అందరు. ఒక 50 మంది 50 కంట్రీస్ వస్తే $50 బిలియన్ చేతి నుంచి డబ్బులు పెట్టక్కర్లేదు. ఇనిషియలీ మీరు ట్రంప్ ఏం చెప్పారు మీకు గుర్తుంటుంది, గాజా యుద్ధం నడుస్తున్న టైంలో ఏం చెప్పారు, గాజాని మొత్తం కొట్టుపడేసి వీళ్ళందరినీ ఈజిప్ట్ జార్డన్ పంపించి గాజాలో ఉన్న ప్రజల్ని మనం మొత్తం ఒక కొత్త గాజాని కడదాం మనం. అప్పుడు ఎక్కడ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి మాట్లాడారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే యుఎస్ఏ దీంట్లో డబ్బులు పెడతారు. ఆలోచించండి, ఒకవైపు నుంచి ఆ రోజు అనుకున్నారు, కానీ ఈ రోజు మీరు కొత్త ప్రభుత్వంతో వచ్చాడు కదా సార్. అదే కదా ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరికి లేదు ఇప్పుడు అథారిటీ, ఆయన దగ్గర ఉంది మొత్తం. బయట వాళ్ళకి ఎవరికి అథారిటీ లేదు. ట్రంప్ ఈజ్ ద ఆల్, బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ అంతే. ఇప్పుడు దీంట్లో ఒరిజినల్లీ కాన్సెప్ట్ ఎట్లా ఉండే, 60 దేశాలు వస్తారనుకున్నారు బిఓపిలో, అండ్ ఇట్ వాస్ సపోజ్ బి అండర్ యునైటెడ్ నేషన్స్. ఈయన ఇప్పుడు హైజాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు దాన్ని. ఓకే, ఒక ప్యారలల్ యుఎన్ తయారు చేస్తున్నట్టు ఐక్యరాజ్య సమితిని అమెరికా రాజ్య సమితి చేశాడు. ఇంకోటి సరే యుఎన్ కి వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, మనం కూడా మాట్లాడుకున్నాం చాలా. డిబేటింగ్ సొసైటీగా మారిపోయింది. ఏ ప్రాజెక్ట్ వస్తే డిలే అవుతుంది. డిలే అయినా కానీ ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ, ఇక్కడ ప్రొసీజర్ లేదు కదా. ట్రంప్కి ఇవాళ నచ్చకపోతే రేపు మోదీ గారు నడు నీ డబ్బులు పోయినా నువ్వు వెళ్ళిపో కథ. పాకిస్తాన్ కూడా అట్లా అంటారు, పాకిస్తాన్ వింటారు, మనం వినాం. దానికోసం మనం వెళ్ళలేదు అటువైపు. యూరోప్లో యూకే వెళ్ళలేదు, ఇటలీ వెళ్ళలేదు, జర్మనీ వెళ్ళలేదు, వీళ్ళు ఎవ్వరు జాయిన్ చేయలేదు. ఎందుకంటే ది ఆల్ నో దిస్. ఇవాళ ట్రంప్ ఒక మాట అంటాడు, రేపు ఇంకో మాట అంటాడు. ఈజ్ నాట్ స్టేబుల్. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు మనం చూసాం. గ్రీన్లాండ్ గురించి ఫస్ట్ అన్నాడు నేను ఆక్రమించిపోతున్నాను, మా ఆర్మీని తీసుకొచ్చి పెట్టాను, అది ఇది అన్నారు. తర్వాత అంటాను మాకొద్దు, మేము లీజ్లో తీసుకుంటాం, మేము దాని మీద వర్క్ చేస్తాం. ఇంకో రోజు అన్నాడు కాదు కాదు నాకు టైటిల్ కావాలి. అంటే మన ల్యాండ్లో ఎప్పుడైనా ల్యాండ్ కొనేటప్పుడు టైటిల్ కావాలి, టైటిల్ కావాలి నాకు అన్నాడు. టైటిల్ లేదు అంటే ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మీదని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది, అది లేదు. ఇప్పుడు ఆలోచించండి బాజు. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మటుకు ట్రంప్ ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే అమెరికాలో కూడా వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా కొంచెం అబ్జెక్షన్స్ రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇనిషియలీ ఆయన అనుకున్నాడు ఎవరు ఏం చెప్పరు నన్ను, ఎవరేమన్నారని. కానీ ఇప్పుడు ఈయనేం చేశారు, ఆ కమిటీని కొంచెం బ్రాడ్ బేస్ చేయడానికి నికోలై ల్యాండో తీసుకొచ్చారు, మార్కో రూబియో ఆయన మనిషే, దాని తర్వాత స్టీవ్ ఆయన మనిషే, జారెడ్ కుష్నర్ ఆయన సన్ ఇన్ లా, అది కాకుండా టోనీ బ్లేయర్ అయితే ముందు నుంచి ఆయన ఒక పెద్ద యూకే ప్రైమ్ మినిస్టర్ ఆయన, అజయ్ బాంగా, మార్క్ రోవన్, వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఓకే, రాబర్ట్ గ్యాబ్రియల్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ యుఎస్ సిటిజన్స్, వీళ్ళందరూ ప్రో యుఎస్, ఎప్పటి నుంచో వీళ్ళ యాటిట్యూడ్ అట్లనే ఉంది. అండ్ ఆల్ ఆర్ యుఎస్ బేస్డ్. ఒక్క మనిషిని కూడా బయట నుంచి ఈ కమిటీలో పెట్టలేదు. అంటే ట్రంప్ నడిపిస్తాడు, ట్రంప్ క్యాబినెట్, మీరు కావాలంటే వచ్చి అక్కడ కూర్చోండి, నేను చెప్పే మాటలు మీరు మీరండి, అంతే. ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు. ఓకే, మీరు ఏమైనా అడిగితే కూడా నేను గెట్ అవుట్ అంటాను, అంతే, కథ ఫినిష్ అయిపోయింది. ఇది ఒక జోక్గా మారిపోయింది. ఎందుకంటే ఇది గాజా మీద మొదలైంది, గాజాలో ఎండ్ కాదు ఇది. మీరు రాసి పెట్టుకోండి, ఈ గాజా సిటిజన్స్ ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు ఈయన ఒక పాలస్టీన్ అథారిటీ నుంచి ఒక జూనియర్ మనిషిని తీసుకొచ్చి ఒక సిఓ రోల్గా పెట్టిండు అక్కడ. ఆయన ఏమంటున్నాడు, ఎల్లుండి నుంచి రఫా క్రాసింగ్ ఓపెన్ అయిపోతుంది. రఫా ఇస్ ద క్రాసింగ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ గాజా. ఓకే, అది ఓపెన్ అయిపోతుంది అన్నాడు. అది ఓపెన్ కావాలన్నా వద్దని డిసైడ్ చేసేది ఇజ్రాయెల్. దీనికన్నా ఎన్నోసార్లు దీనికన్నా ముందు రిలీఫ్ ట్రక్స్ తీసుకొచ్చినప్పుడు, ఎయిడ్ తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఆపేశారు దాన్ని. ఎందుకంటే ఈ ట్రక్స్ అన్ని హమాస్ తీసుకెళ్ళిపోతారు. సో మీ బార్డర్ క్రాసింగ్ ఓపెన్ చేశారనుకోండి, హమాస్ లో ఉన్న టెర్రరిస్ట్ అందరూ దూరిపోతారు ఇజ్రాయెల్ లోపలికి, సారీ ఈజిప్ట్ లోపలికి. ఇప్పుడు లేరనా సార్? ఉన్నారు, అంటే ఇంకా విచ్చలవిడిగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తెలిసి ఇక్కడ ఉంటే పట్టుకుంటారని చెప్పి ఇప్పటి కోసం కొన్ని నెలల కోసం మనం వెళ్ళి ఈజిప్ట్ లో కూర్చుందాం అని చెప్పి చేస్తారని. అట్లాంటి పరిస్థితులు ఉందన్నమాట. సో ఈ డిసిషన్, ఇట్లాంటి డిసిషన్లో చాలా మటుకు ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి డబ్బులు కావాలి. ఒకటి, అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఆయనకి 10 పైసలు దొరకదు.
ఎందుకు సార్? అక్కడ వాళ్ళకి మెజారిటీ వాళ్ళకే ఉంది కదా. మెజారిటీ ఉంటే కూడా డబ్బులు ఇవ్వరు కదా. Treasury అమెరికన్ ట్యాక్స్ పేయర్ అంటారు, మా డబ్బులు పెట్టి మీరు ఈజిప్ట్లో ఎందుకు కడుతున్నారని. ఇదే ప్రశ్న మనం మోదీ గారి దగ్గర అడుగుతాం మనం. రేపు మోదీ గారు $1 బిలియన్ నేను పెడతా అంటే మంచిదే, అక్కడున్న ప్రజలకి పనికి వస్తే మేము కూడా అంగీకరిస్తాం. $1 బిలియన్ అదే $1 బిలియన్ పెట్టి మన దగ్గర ఇల్లు కట్టొచ్చు కదా మన ఇండియాలో. వాళ్ళకెందుకు ఇవ్వాలి? దాంట్లో మనకేం వస్తుంది? మన రోల్ ఏముంది? మన రోల్ ఏంటనేది స్పెసిఫై చేయలేదు. మనకి పని ఏమైనా బెనిఫిట్ ఇస్తాడా స్పెసిఫై చేయలేదు. రేపు వ్యాపారం ఇస్తాడా అక్కడి నుంచి మనకి ఏమైనా వస్తుందో అది కూడా తెలియదు. ఇది కూడా తెలియదు. ప్రాణం మీద రక్షణ ఉంటుందా అది తెలియదు. అది తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బిఓపి అనే కాన్సెప్ట్, ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న వచ్చి డావోస్లో ఇచ్చిన స్పీచ్ 1:25 ఇచ్చిన స్పీచ్ కి కనెక్షన్ అసలు లేదు. అక్కడ ఆయన మాట్లాడినంత డొమెస్టిక్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తర్వాత బయటకు వచ్చి ఇంకొక ఇంప్రాంప్టు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంకేదో చెప్పారు. దాని తర్వాత ఈ బిఓపి మీద మొదలు పెట్టారు. అక్కడ ఎందుకంటే ఆయనకు అడ్వాంటేజ్ ఏముందంటే ఈ డావోస్లో చాలా మంది వచ్చి కూర్చున్నారు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అందరిని పిలిపించుకొని రండి, ఆయన నేను ఛాయ్ తాగిపిస్తానని చెప్పి పిలిచి ఒక రూమ్ లో కూర్చోబెట్టి బిఓపి అని అనౌన్స్ చేసేసారు. వాళ్ళు కూడా పాపం తెలియదు ఎందుకు పిలిచారని చెప్పి, ఒట్టే పిలిచారనుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పిలిస్తే నేను రానుపో అని చెప్పలేము కదా. దానికోసం చూడండి ఇండియన్ డెలిగేషన్ పిలవలేదు, ఎందుకంటే మనం జాయిన్ కాలేదు. అండ్ ఉంటే కూడా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, వేర్ ఇస్ నాట్ అ ప్రైమ్ మినిస్టర్, ఈ కెనాట్ రిప్రజెంట్ ఇండియా టెక్నికలీ ఇన్ దట్ బోర్డ్ అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకేం చేస్తారు నెక్స్ట్ అనేది మూవ్ ఉంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ చాలా మట్టుకు ఇప్పుడు ఈ టారిఫ్ తోని దెబ్బతింటుంది. ఇంకా ప్రాబ్లం కాబోతుంది. యూరోప్ మీద టారిఫ్ పెడతా అన్నారు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. రేపు యూరోప్ ప్రెసిడెంట్ ఆవిడ వస్తున్నారు. సో మనం ఇంకొక ఒప్పందం చేసుకుంటాం, మనకు ప్రాబ్లం లేదు. మనం చాలా తక్కువ మాట్లాడుతున్నాం, మాట్లాడిన ప్లేస్లోనే మాట్లాడుతున్నాం, లేకుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటాం. మనం అంతే, మనకి ఏ సంబంధం లేదు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. మన దేశ సంగతి మనం చూసుకోవాలంతే. మిగతాలు ఏం చేస్తారు మనకు సంబంధం లేదు.